శ్రీ మేఘన చిన్న వయసులోనే ఇంజనీరింగ్ స్టూడెంట్గా ఐఐటీలో ఉంటూ తను చాలా అత్యున్నతమైన సక్సెస్ సాధించింది. ఆ సక్సెస్ సంబంధించి మనం మాట్లాడదాం. శ్రీ మేఘన, మీరు చెప్పండి, మీ సక్సెస్ పట్ల మీరు ఎలా స్పందిస్తారు? నేను చాలా సంతోషంగా ఉన్నాను దీనికి. ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ అండ్ నాకు ఒక ప్లాట్ఫామ్ దొరికింది నా స్కిల్స్ని చూపించడానికి, నా స్కిల్స్ని డెవలప్ చేసుకోవడానికి. అండ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ విత్ గూగుల్. ఓకే, గూగుల్ అనగా ప్రపంచంలో ప్రతి ఒక్కరికి గూగుల్ అనేది బజ్ వర్డ్. మీకు కూడా బజ్ వర్డ్. మీ అంటే మీరు అకాడమిక్స్లో ఉన్నప్పుడు మీ క్యాంపస్లో చాలా విషయాల కోసం నోట్స్ కోసం చదువుకున్నారు. అలాంటి గొప్ప కంపెనీలు మీరు ఉద్యోగం చేయబోతున్నారన్న అది తెలిసిన తర్వాత, అంటే గ్లోబల్గా మీరు 57th ర్యాంక్ సాధించిన తర్వాత మీకు ఎట్లా అనిపిస్తుంది? నాకు చాలా సంతోషంగా ఉంది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఐ హ్యాడ్ అ హోప్కి ఐ విల్ గెట్ ఇన్ టు గూగుల్ అంతే. బట్ నేను అది ఇలా నిజం అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఐఎమ్ స్టిల్ ఇన్ దాట్ స్టేట్ ఆఫ్ షాక్. సో ఐఎమ్ వెయిటింగ్ ఫార్వర్డ్, లుకింగ్ ఫార్వర్డ్ to work with Google, and it will be a dream come true for me if I get in. Okay, Harvard, Cambridge, MIT ఇలాంటి స్కూల్స్లోను యూనివర్సిటీలో చదివిన వాళ్ళే అంతంత పెద్ద ప్యాకేజీలు అందుకునే అవకాశం ఉంది ఇంజనీరింగ్ చేస్తూ. అయితే మీరు చూసినట్లయితే ఐఐటి ముంబై మన టాప్ 200 స్కూల్స్లో మనం చూస్తున్నాం. సో ఐఐటి ముంబై గురించి మీరు ఏం చెప్తారు? ఐఐటి ఒక చాలా వైడ్ ప్లాట్ఫామ్. మీరు ఎటువంటి స్కిల్స్నైనా అక్కడ డెవలప్ చేసుకోవచ్చు. ఎటువంటి స్కిల్స్నైనా మీకు ఆల్రెడీ ఉన్న స్కిల్స్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవచ్చు, లేకపోతే కొత్త స్కిల్స్ని యూజ్ చేసుకోవచ్చు. గెట్టింగ్ ఇన్ టు ఐఐటి ఈజ్ నాట్ కంప్లీట్లీ అబౌట్ అకాడమిక్స్. మీకు ఒక గ్లోబల్ ఎక్స్పోజర్ దొరుకుతుంది దాని నుండి. అండ్ చాలా పాత్స్ దొరుకుతాయి మీరు చూస్ చేసుకోవడానికి, చాలా చాయిసెస్ దొరుకుతాయి ఐఐటీలోకి వెళ్ళిన తర్వాత. సో ఐఐటి ఒక చాలా మేజర్ రోల్ ప్లే చేసింది నా సక్సెస్లో. అండ్ the atmosphere at IIT is like wonderful. Okay, మీరు చిన్న వయసులో అంటే ప్రమోషన్స్ వచ్చినా కానీ అంత స్కేల్కి వెళ్ళే పరిస్థితి ఉంది. చాలా మంది ఎంప్లాయీస్ ఎంబీఏలు చేసి ఐఎస్బీలో చేసి హార్వర్డ్లో ఎంబీఏ చేసినా కానీ మీరు ఇంజనీరింగ్గా ఇలాగే ఈ ఫీల్డ్లో వెళ్ళిపోతారా, ఇంకా హైయర్ స్టడీస్ గురించి ఆలోచిద్దాం అనుకున్నారా? దీనికి సంబంధించి యూత్ని ఇన్స్పైర్ చేస్తూ అకాడమిక్ అండ్ ప్రొఫెషనల్ రెండు టచ్అప్ చేస్తే నేను ఇంకా ఎక్కువ ఆలోచించలేదు హైయర్ స్టడీస్ గురించి. బట్ నాకు ఒక నెసెసిటీ అనిపిస్తే ఎట్ ఎనీ పాయింట్ హైయర్ స్టడీస్కి ఐ వుడ్ ఆప్ట్ ఫర్ దాట్. ఇంకా అంటే పే స్కేల్ గురించి మాట్లాడుతుంటే ఇట్స్ అ ఫ్యాలసీ అంతే. అంటే మీరు ఇండియన్ టర్మ్స్లో కన్వర్ట్ చేసి మాట్లాడుతున్నారు కాబట్టి మీకు అంత బిగ్ అమౌంట్ కనిపిస్తుంది అంతే. ఐ వుడ్ సజెస్ట్ నాట్ టు క్రియేట్ అ హైప్ ఓవర్ ఇట్. దాట్స్ ఇట్. ఓకే, మీరు ఓవరాల్గా చూస్తున్నట్లయితే గూగుల్లో అంటే మీ లైఫ్ అంబిషన్ ఏంటి? అంటే టెక్నోక్రాట్ కానీ, లేదంటే ఫ్యూచర్లో ఒక ఆంటర్ప్రెన్యూర్గా, లేదంటే ఒక సత్యానాథల్లాగా మీరు ఉన్నత స్థానానికి ఎదాలనుకుంటున్నారా? ఏం చేయాలనుకుంటారు? ఎందుకంటే ఇట్స్ అ వెరీ బిగ్ సక్సెస్ ఫర్ ఏ ఇండియన్ గర్ల్, దట్ టు నేటివ్ ఆఫ్ తెలంగాణ. వాట్ డూ యూ సే? నాకు యాజ్ సచ్ లాంగ్ టర్మ్ అలా ఏం లేదు. బట్ షార్ట్ టర్మ్లో నాకున్న ఆపర్చునిటీస్ బట్టి ఐ చూస్ ద బెస్ట్ వన్. ఐ విల్ ట్రై టు గెట్ ఇన్ టు దాట్. నేను దాన్ని అచీవ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను అంతే. బట్ ఇన్ అ లాంగ్ టర్మ్ నాకు ఒక థాట్ ఏంటంటే ఆఫ్టర్ వెన్ ఐమ్ లైక్ 40 or something నా స్కూల్ ఒకటి స్టార్ట్ చేసుకోవాలని ఉంది అంతే. సెకండరీ స్కూల్, దాట్స్ ఆల్. Just a school, a secondary school. And academic school మీరు మాట్లాడేది? Yes, academic school. Okay. So నాకు ఒక స్కూల్ స్టార్ట్ చేయాలని ఉంది. That's it. Okay, Meghna, congratulations from HMTV. Wish you all the best for your career. Meghna చూసినట్లయితే మధ్యతరగతి అమ్మాయిగానే ఐఐటి ముంబైలో అడుగుపెట్టి ఈరోజు ప్రపంచం గర్వించదగిన స్థాయిలో అకాడమిక్స్లో కానీ, ఇప్పుడు ప్రొఫెషనల్ ల్యాడర్లో, కెరియర్ ల్యాడర్లో తన ఫస్ట్ స్టెప్ తీసుకుంటూ చాలామందికి, తెలుగు వాళ్ళకి, ఆ మాటకు వస్తే ఇండియన్స్కి చాలా స్ఫూర్తిదాయకమైనటువంటి సక్సెస్ని సాధించింది. వచ్చే రోజుల్లో ఇలాంటి సక్సెస్ అనేక అందుకోవాలని హెచ్ఎంటీవీ తనకి కంగ్రాచులేషన్ చెప్తూ మేఘనాని విష్ చేస్తుంది. వాటర్ స్టూడియో.